హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ మన సావిత్రి కుక్స్ తరపు నుంచి, అలాగే మన పుట్టింటి రుచుల తరపు నుంచి కూడా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా 2024కి హ్యాపీగా గుడ్ బై చెప్పేసి 2025కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసి ఉంటారు అనుకుంటున్నాను. అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మాత్రం 2025కి నేనైతే కొంచెం నీరసంగానే వెల్కమ్ చెప్పానని చెప్పాలి. ఎందుకంటే 2024లో మన పుట్టింటి రుచులు అని ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాం కదా. దాంతో నవంబర్ ఆఖరి నుంచి డిసెంబర్ ఆఖరి వరకు కూడా ఫుల్గా పనిలో పడిపోయాను. ఆ పని నీరసంతో కొంచెం అయితే మాత్రం నీరసంగానే వెల్కమ్ చెప్పానని చెప్పాలి. ఆ నీరసంతో మా పైన ఉన్న వాళ్ళు, నేను అందరం కలిసి మా వాకిట్లో వేసిన ముగ్గులు, అలాగే మన యష్ బంగారం మన మిద్దె తోటలో దానిమ్మ మొక్కను నాటాడు కదా, దానికి పండిన దానిమ్మ పండు, అలాగే న్యూ ఇయర్ రోజు నేను చేసిన పూజ, అలాగే మన పుట్టింటి రుచుల్లో చాలా స్పెషల్గా నిలిచిన సున్నుండలు చేశాను. అలాగే న్యూ ఇయర్కి ఇల్లు క్లీన్ చేసుకోవటానికి మా ఊరి నుంచి కౌశల్య వచ్చింది. తను చెప్పే కబుర్లు, తను నా కోసం ఏం తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. ఇది ఒక 3 రోజుల ముందు అనుకుంటా న్యూ ఇయర్కి. ఒక రోజు సాయంత్రం పూట కొంచెం ఖాళీ దొరికితే మన మిద్దె తోటలోకి వెళ్ళాను. మన యష్ బంగారం వేసిన దానిమ్మ మొక్కకి ఒక మంచిగా కాయ తయారై కనిపించింది. వీడియో ఏం తీద్దాం అనుకోలేదు, మామూలుగానే కాయ తయారైంది కదా, కోసుకొని తిందాంలే అన్నట్టు ఆ కాయ కోసాను. కాయ చెట్టు నుంచి కోసి గింజలు వలుచుకుందామని కట్ చేశాను. గింజలు అయితే ఎంత ఎర్రగా ఉన్నాయో, తింటే కూడా భలే స్వీట్గా ఉన్నాయి. ఇంతకు ముందు ఒకసారి కాయ ఎండాకాలం కోస్తే ఇలా తెల్లగా ఉన్నాయి గింజలు. అప్పుడు కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుందామని వచ్చా డాబా మీద. ఒక దానిమ్మకాయ కనిపించింది. ఎండాకాలం ఏమో అప్పుడు ఒకసారి పండి కానీ బాగానే 4-5 కాయలు అప్పుడు కోసామన్నమాట. గింజలు తెల్లగా ఉన్నాయి. అయ్యో, చెట్టు యష్ బంగారం వేసిన దానిమ్మ చెట్టు అనమాట ఇది. అసలు అబ్బా ఏంటి ఇత్తనం ఇలా కొన్ని ఉంటాయి కదా దానిమ్మకాయల్లో, తెల్లగా ఉండే ఇత్తనాలు కూడా తెల్లగా అయిపోయింది. తెల్లగా ఉండే ఇత్తనాలు వచ్చిందా అనిపించింది. సరే ఊరికే వచ్చాను కదా, సరే తెల్లగా ఉన్నా కూడా స్వీట్గా ఉందన్నమాట కాయ. దానిమ్మ గింజలు తింటుంటే సర్లే ఒక కాయ వచ్చాను కదా, కూర్చొని కోసుకొని వెలుచుకొని తిందామని వీడియో ఏం తీయలేదు. ఊరికే ఒక్కొక్కసారి సాయంత్రం పూట చక్కగా అందంగా పక్షులు వెళ్తూ ఉంటాయి అనమాట. రైన పైన ఒక కట్టులాగా వెళ్తాయి అనమాట. ఏదన్నా కనిపిస్తే వీడియో తీద్దాంలే అని వీడియో ఫోన్ తీసుకొని వచ్చాను అనమాట. పైకి వచ్చేసి కాయ కోసి గింజలు చూసి బలిసి హ్యాపీ అనిపించింది. సరే మీకు కూడా ఊరికే చూపిద్దాం, యష్ బంగారం వేసిన చెట్టు కదా ఇది, గింజలు నేను అనుకున్నట్టు కాకుండా. అప్పుడు వీడియో అది తీసానో తీయలేదో తెలియదు. అప్పుడు కోసిన కాయలు తీయలేదు అనుకుంటా, తీస్తే పెట్టేదాన్ని కదా, ఇలా తెల్ల విత్తనం అయిపోయిందండి అని తీయలేదనుకుంటా. ఇలా అబ్బాలే ఉన్నాయి అనమాట గింజలు అయితే. యష్ బంగారు ఉంటే చక్కగా తినేవాడు కదా. అయ్యి భలే ఎర్రగుండి ఎంత సంతోషం అనిపిస్తుందో మన మిద్దె తోటలో ఏది కాసినా పూసినా. కాయ అయితే చిన్నదేలే కానీ మంచి స్వీట్గా ఉన్నాయి. బాగా ఎంతంతగా అంటే మనం ఏదో మందులు అవి వేయం కదా, ఆర్గానిక్గా పండించుకునే కదా. ఎక్కువ మనకు బయట చూసిన పెద్ద పెద్ద సైజు కాయలు అయితే అవ్వట్లేదు, కానీ మంచి కాయ అయితే మాత్రం చాలా బాగుంది. అలా చక్కగా ఆ దానిమ్మ గింజల్లో వలుచుకుంటూ సాంగ్స్ వింటూ కాసేపు హాయిగా ప్రశాంతంగా ఆ మొక్కలతోటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటానమాట. ఎంత హాయిగా అనిపిస్తుందో సాయంత్రం వేళ అలా మిద్దె తోటలోకి వెళ్ళి కూర్చుంటే. గింజలైతే మాత్రం ఎంత స్వీట్గా ఉన్నాయోనండి. చలికైతే మన మిద్దె తోటలో కాకరకాయలు అయితే బాగా పడ్డాయి. ఇదిగోండి ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో. బంతిపూలు పూసాయి అనమాట ఒక పక్క. ఆ రోజు అలా కాసేపు మిద్దె తోటలో ఎంజాయ్ చేసేసి కిందకు వచ్చేసాను అనమాట. కొంచెం దానిమ్మ గింజలు మా అమ్మకు కూడా చూపిద్దాం, ఇంట్లో ఉంది అని చెప్పి తనకు కూడా తీసుకొచ్చి ఇచ్చాను. ఇది వచ్చేసి ఆ తెల్లారనమాట, అంటే డిసెంబర్ 13th ఇది. కౌశల్యం రమ్మన్నాను మా ఊరు నుంచి. కొంచెం ఇల్లది క్లీన్ చేయించుకోవాల్సి ఉంది, శుభ్రంగా ఇల్లది కడిగించుకుందామని రమ్మన్నాను. తను వచ్చింది, అమ్మతో కబుర్లు చెప్తూ ఉందనమాట.
ఇంకా రోజు టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట. ఇంకా దోశలు వేసేసుకొని ఇంకా అందరం టిఫిన్ తినేసామంటే ఇంక ఎవరి పనిలో వాళ్ళని జాయిన్ అవుతాం అనమాట. నేను కానీ కౌశలి కానీ, మా వారు ఆల్రెడీ తినేసి వెళ్ళారులేండి. ఇంకా మా ముగ్గురికి వేస్తున్నాను ఇక్కడ టిఫిన్ వచ్చేసి. వాడిముల్లో కూడా ఉందా కౌశలి అడావిడి? మోటార్లే అన్ని ప్లేసుల్లో ఎలా ఉందో నాకు తెలియదులే, కానీ మేము ఉండే ఏరియాల్లో మాత్రం అసలు దొంగల భయం అయితే మాత్రం ఎంత ఎక్కువైపోయిందో. ఎటు చూసినా ఏ స్టేటస్లు చూసినా ఈ దొంగల గురించే. ఇంకా ఆఖరికి కౌశల్య కూడా అదే చెప్తుంది, ఊర్లో మోటార్లు కూడా ఎత్తుకుపోయారంట. ఏంటోనండి అసలు అన్ని రకాలుగా మోసాలు, దొంగతనాలు, అసలు ఏ పని చెయ్యాలన్నా కదిలినా మెదిలినా భయం వేసిపోతుంది. చిక్కుడుకాయలు వంకాయలు బాగుండే నల్లగా ఇక్కడ ఇచ్చిన కాయలు ఇక్కడ కొమ్మలే ఇక్కడ తెచ్చిన చిట్టియే అసలు ఎంత బాగుండే ఉన్నాయి అసలు నల్లంగా. బంతి పూలు, నోక బంతి పూలు, ఒక బంతి పూలు అయ్యి నోక బంతి పూలే, యాగ బంతి పూలు కాదండి, నోక బంతి పూలే. చిక్కుడుకాయలు కూడా మంచిగా బాగుండి భలే ఉన్నాయి, గింజ కూడా కట్టి అసలు మంచిగా మన పని కట్టుకొని ఏరేక మళ్ళీ పొద్దుటాలప్పుడు బాగున్నాడు. ముందే పోతే ఎట్లా వడపడతాయి అన్నారు, వడపడలేదులే మరి అప్పటికప్పుడు అంటే పోటానికి కుదరదు. మరి రేపు ఆడ ఇల్లు కడకాడ మళ్ళీ ఇవన్నీ మా ఇంట్లో దొరికిన వంకాయలు, చిక్కుడుకాయలు, అలాగే బంతి పూలు, కనకాంబరాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చిందనమాట. బంతి పూలు జనవరి 1కి బంతి పూలు ముగ్గులోకి పూలు తెచ్చావు. ఏమంటున్నారు? నేను పెట్టుకోవటానికి కనకాంబరాలు ఆ ఒక్క చెట్టు ఇయ్యనయ్యి 3 చెట్లు వేసాకండి. 3 వేస్తే ఒకటి చచ్చిపోయింది, ఈ 2 అదేలే మా ఇంటికాడికి చచ్చిపోయింది. మా ఇంటికాడ కొమ్మిది, మా ఇంటికాడ శుభ్రంగా వారం పోయింది. ఇక నేను ఎవరు పోతారేమో నేను అనుకుంటున్నా, ఎవరు వేయలేదు. ఒకనాడు అట్లే మంగళాలు వేసా కూతురు, నేను కోస్తున్నాను అమ్మమ్మ ఆంటీ, నేను కోస్తున్నాను అంతే, నేను పోవాలి కావాలి. ఇంక తను ఏం తెచ్చిందో చూశారు కదా. ఇంకా దోశలు వేసేసాను కదా. ఇంకా ముందైతే అమ్మకి కౌశలికి ఇచ్చేసి ఇంకా నేను కూడా తెచ్చుకొని తింటున్నాము. దోశ మెత్తగుందా? క్లీనింగ్ అంటే ఏదో డీప్ క్లీనింగ్ కాదులేండి. ఇంకా కాస్త కిటికీలు, డోర్లు అవన్నీ తుడిపించేసుకొని ఇంకా బండ్లవి కడిగించుకుందాం అనుకొని రమ్మన్నాను. ఇంకా యశ్ బంగారం వెళ్ళిపోయిన తర్వాతే కదా మొత్తం అన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేసాము. అయినా సరేనండి, ఇల్లు ఏదన్నా కదిలిచ్చామంటే మాత్రం ఆ పని అసలు అవ్వనే అవ్వదు, తెమిలు రాదు, చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది ఇంటి పని మాత్రం. ఇంక టిఫిన్ తినేసాము. ఇంకెక్కడ కౌశల్య మినప్పప్పు జరుగుతుందనమాట. మినుముల్ని ఇసిరాను పప్పుకి, అయితే కొంచెం మినుములు పడ్డాయి అనమాట. అవి త్వరగా నానవు కదా మినపప్పుతోటి, అందుకని ఆ మినుములను తీస్తుంది. అమ్మోళ్ళు అయితే బియ్యం ఇట్లా ఎలకొచ్చిన బియ్యం నానబెట్టుకొని గుట్లో మూట కట్టుకొని బెల్లం వేసుకుంటుంది. బియ్యాన్ని బాగుంటుంది, బియ్యం దాకా ఎలకొచ్చిన బియ్యం బాగుంటుంది, విత్తనాలు తీయకుంటుంది. ఇంకా అలా మెనువలు జరిగిన తర్వాత ఇంక ఇంటి పనిలో పడిపోయాము. ఇంకా ఆ తర్వాత వీడియో తీయలేదు. కౌశల్య అయితే ఒక రోజు ఉంది, తెల్లారి కూడా ఇంక ఇల్లంతా కూడా కడిగేసి ఇంకా తెల్లారి సాయంత్రానికి వెళ్ళింది. ఇది December 31st నైట్ అనమాట. ఇంకా మా బజార్ సంగతి ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, అలా సందు ఉండదు అనమాట, మనకు ఫుల్ ఎక్సర్సైజు. ఇంకా మా పైన ఉన్న తేజ, అలాగే శ్రీలక్ష్మి, శిరీష ఇంకా అప్పటికి రాలేదు. ఇంకా ముందైతే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి వాటికి కలర్స్ దిద్దాము. నేను పైన అవుట్లైన్ ముగ్గుతోటి గీస్తున్నాను.
వేస్తున్నాను. ఇంకా మా ఎదురంగ లక్ష్మి కూడా ముగ్గేసేస్తుంది. ఇంకా మా కుమారి గారు కూడా పక్కన తను కూడా చాలా బాగా వేస్తారు కదా, ఈసారి తనకు కూడా సరిగ్గా ఓపిక లేదంట, సింపుల్గా వేసాను సావిత్రి గారు అంటుంది. నేను నమ్మలేదులే కానీ తెల్లారి చూశాను, ఎప్పటి మీద అయితే మాత్రం సింపుల్గానే వేశారు, ముగ్గు అయితే మాత్రం చాలా బాగుంది. ఇంక ఈసారి అయితే మాత్రం నాకు అస్సలు ఓపిక లేదనమాట. ఇంక ఈసారి మా వాకిలు అయితే కొంచెం బోసిపోయినట్టే అనిపించింది నాకైతే మాత్రం. ఇంకైనా ఓపిక లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి, అలా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసాము. ఈలోపు శిరీష కూడా వచ్చింది. తన ఈ ముగ్గులు ఈ డిజైన్స్ ఉంటాయి కదా అవి చాలా బాగా వేస్తుంది అనమాట. ఈ డిజైన్స్ తను వేసింది. మధ్యలో ముగ్గు అయితే మెలకల ముగ్గు వేద్దామని 2 సార్లు చుక్కలు పెట్టి చెరిపేయాల్సి వచ్చిందండి. ముగ్గు వేయాలన్నా కూడా మనకు మంచి ఏకాగ్రత ఉండాలి. నాకు ఇంకా ఆ ఏకాగ్రత లేదనుకుంటా, 2 సార్లు కూడా తప్పుపోయింది. తప్పుపోతేనేమో బాగోదు కదా, ఇంకా మళ్ళీ మా శ్రీలక్ష్మి వేసింది అనమాట, సరి చేసి నేను అలా మొత్తానికి ఏదో ముగ్గులు అయితే మాత్రం ఈసారి ఇలా పూర్తి చేసాము. ఎప్పుడు అయితే వాకిలి చక్కగా ఏదో కళకళలాడినట్టు ఉంటుంది, బాగానే ఉన్నట్టుంది, ఎట్లయినా ఏదో అంత నాలాగే డల్గా ఉన్నట్టుంది అనమాట మా వాకిలి కూడా ఈసారి. ఇదిగోండి మా ఇంటి ముందు లక్ష్మి మాత్రం ఇలా చక్కగా ఎప్పుడు కూడా సింపుల్గా వేస్తుంది, కానీ అందంగా చూడముచ్చటగా ఉంటుంది అనమాట. ఇంకా ఈసారి అయితే గుమ్మానికి ఎప్పుడు కూడా బంతిపూలు తెప్పించి గుచ్చుతాను కదా, ఇంక కొంచెం మిద్దె తోటలో ఉన్నాయి, అలాగే ఇంట్లో కూడా కొన్ని కౌశల్య తెచ్చిన పువ్వులు కూడా ఉన్నాయి. అయినా కూడా గుచ్చటానికి ఓపిక చాలేదు. అసలు ఈసారి గుమ్మానికి బంతిపూలు పెట్టొద్దులే అనుకున్నాను, కాకపోతే మనసు ఊరుకోదనమాట. ఆ గుమ్మం ఏదో బోసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మా వారిని అయితే బంతిపూలు మాల తీసుకురమ్మన్నాను. అసలు ఎంత తేడా ఉంటుందోనండి, బంతిపూలని గుచ్చి దండ పెడితే ఒక అందంగా ఉంటుంది, ఏదో పెట్టామంటే పెట్టాము అన్నట్టే ఉందన్నమాట. నాకే చూసుకుంటే ఏంటబ్బా ఈసారి ఇంత ఓపిక లేకుండా చేశాననిపించింది. మొత్తానికి ముగ్గులు అవి పూర్తయిపోయి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని 10 అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి పడుకున్నాను, బాగా అలసిపోయినట్టుండి. ఇంకెక్కడ వచ్చేసి ఇంకా తెల్లారనమాట. మనం కొత్త సంవత్సరం మొదలైన రోజు 2025 జనవరి 1 అనమాట. ఇంకా ముగ్గు ఏమాత్రం ఉందో చూద్దాం, అసలు కొంచెం పసుపు కుంకుమన్నా చల్దామని చెప్పేసి ఇంకొచ్చానమాట. ఇదిగోండి పసుపు కుంకుమ అది చల్లేస్తున్నాను. ఇంకా సంక్రాంతి అప్పుడైతే మాత్రం తెల్లవారుజాము లేసైనా కూడా కలర్ దిద్దుతాను, కాకపోతే జనవరి 1కి మాత్రం దిద్దను, ఇలాగే వేస్తాను. కాకపోతే ఇంకొంచెం నిండుగా వేసేదాన్ని. ఇంకా బైకులు ఓ రైమని తిరుగుతారు. ఇక 12 అప్పుడైతే అసలు పిచ్చి స్పీడ్తో వెళ్తారనమాట. ఆ స్పీడ్కి ముగ్గు అంతా కూడా దాదాపుగా పోతుంది. ఏదో ఉందంటే ఉందిలేండి, ఇంక మన తృప్తి కోసం పసుపు కుంకుమ వేసేసి ఇంకా పువ్వులు అయితే పెట్టేశాను. అందులో మా మెట్లు కూడా కొంచెం ఈసారి పెయింటింగ్ అది పోయి ఇంకా బాగలేవన్నమాట. అందుకో ఏమో ఎందుకో అంత బాగా కళగా అనిపించలేదు. ఇంకా పోయిన సంవత్సరం అయితే ఈ మెట్లకి అది కలర్ ఉంటే భలే పెయింట్ అది వేశాను, ఎంత బాగుందో పోయిన సంవత్సరం వాకిలైతే. ఇంక ఈ సంవత్సరం కూడా ఆ పెయింట్ వేద్దాం అనుకున్నాను. మా వారు నాకంటే అనమాట, ఇంక పెయింట్ తీసుకురండి వేద్దాం ఎలాగోలాగా అనుకున్నాను, కానీ మా వారు తేలేదనమాట పెయింట్ డబ్బా. ఇంకా నేనేం చేసేది చెప్పండి, మా మెట్లు అయితే ఇంకా ఎలిసిపోయినట్టుండి ఇంకా వాటి మీద రాసి కలర్స్ దిద్దినా కూడా అంత అందంగా అనిపించలేదు. ఏంటో సావిత్రి గారు మరి ఎంత ఫీల్ అవుతున్నారు ముగ్గుకు కూడా అనుకుంటున్నారా? నాకు వాకిలు నిండుగా లేకపోతే మాత్రం అంతే అనిపిస్తుందండి, అదేంటో కానీ ఎన్నిసార్లు అనుకుంటాను అసలు. ఇంకా మా అమ్మ కూడా బయటకు వచ్చి ముగ్గులు చూసి అంటుందన్నమాట. ఇంకా మధ్యలో వాటికి కూడా కలర్స్ దిద్దాల్సిందిగా చిన్న నిండుగా ఉండేది, ఏదో వెలవెలబోయినట్టుంది అని అంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా జనవరి 1కి మాత్రం కింద వాటికైతే కలర్స్ దిద్దను, ఎందుకంటే మేము దిద్దినా కూడా ఉండదు. ఇంకా ఆ డిసెంబర్ 31 నైట్ వచ్చేసి ఇంకా బండ్లు బాగా రయ్యమని తిరుగుతారనమాట 12 అప్పుడు ఆ ముగ్గు శుభ్రంగా పోతుంది దాదాపుగా. ఇంకా రంగులు కూడా దిద్దామని అనుకోండి ఇంకా ఆగంగా గలీజ్గా అవుతుంది. కనీసం ఇప్పుడు చూడటానికి ఆ ముగ్గు అలాగన్నా కనిపిస్తుంది అనమాట. ఇంకా మొత్తానికి ఏదో మగవాడి చేత అమ్మ అనిపించినట్టు ఇంకా పసుపు కుంకుమ జల్లి పువ్వులైతే పెట్టేశాను అనమాట. ఏదైనా కష్టమైన పని చేసాము అంటే అలా అంటారు కదా, ఇలా అంటారు అని మీలో ఎంతమందికి తెలుసు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మాటలు రాని వాళ్ళు అమ్మ అంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే ఈ ముగ్గులో పసుపు కుంకుమ చల్లిన తర్వాత కాస్త అందంగా అనిపించాయి అనమాట.
ఈ బైకులు, ఈ తిరిగే కార్లు వీటికి తగ్గట్టే మళ్ళీ దోమలు అనమాట. మాకు చుట్టూ అటుపక్క ఇటుపక్క సైడ్ కాలువలు ఉంటాయి. ఇంకా దోమలు కూడా అసలు చెత్త ఆడగొడతాయి. ఇంకా దోమలు చూసినా కూడా మనం భయపడే రోజులు కదా ఇవి. అవి కుడితే ఏం జ్వరాలు వస్తాయి ఏంటో అని. ఎందుకంటే మా ఇంటి ముందు లక్ష్మి అయితే ఇలా చక్కగా రెండు పక్కల కూడా ఫ్లవర్స్ వేసేసి మధ్యలో ఇలా ఫ్లవర్ వేసి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసింది అనమాట. సింపుల్గా అందంగా ఉంది. ఇంకా మా కుమార్ గారు ముగ్గు కూడా చూసేద్దాం వచ్చేయండి. మరి ఇంకా ఇదిగోండి ముగ్గు అయితే మాత్రం అందంగానే ఉంది. కాకపోతే చిన్నదే వేశారని చెప్పాలి. ఇంతకు ముందు అయితే మా కుమార్ గారు వాళ్ళ రోడ్డు వైపున పెద్దగా తిరిగేవాళ్ళు కాదనమాట రోడ్డు. అయితే ఈ మధ్య కొంచెం అటు కూడా ఎక్కువగా తిరుగుతున్నారంట. ఇంకా పెద్ద ముగ్గు వేయాది కాక ఇలా చిన్నగా వేశారంట. అది కాకుండా ఓపికగా కూడా ఉండట్లేదులేండి. ఎవరికి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఇదిగోండి రాత్రి పెట్టిన పువ్వులు చూసారా ఎలా ఉన్నాయో. మొత్తానికి ఇంకా అలా చూసుకొని లోపలికి వచ్చేసాము. ఇంకా బ్రష్ చేస్తే మా వారు కాఫీ కలుపుతున్నారు. కాఫీ రెడీయా? నీ కాఫీ తాగాల్సింది. మూడు కప్పులు సమానంగా ఎక్కువ తక్కువ లేవంటావు. అందులో ఎక్కువ కనిపిస్తున్నాయి అవతల కప్పులు. ఆ కప్పు నీకు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కాఫీ తాగేసాము. తర్వాత టిఫిన్ దోశలు వేసాను, తినేసాము. ఇంకా మా వారు బయటికి వెళ్ళిపోయారు. ఇంక నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంక ఇక్కడ సున్నుండలు చేద్దామన్నట్టు నెయ్యి అది వేసి కలుపుతున్నాను అనమాట. బెల్లము మినపసున్ని కలిపి మిక్సీ పట్టేసాము. ఈలోపు మా కుమారి వచ్చిందనమాట పలకరిద్దామన్నట్టు. ఇంక ఇప్పుడు తనైతే మా ఇంట్లో పని చేయట్లేదులే కానీ మా పక్కనే కుమార్ గారు వాళ్ళ ఇంట్లో చేస్తుంది. ఇంక ఇలా అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరించి వెళ్తుందనమాట మర్చిపోకుండా. ఉన్నారమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ కుమారి. హ్యాపీ న్యూ ఇయర్ కుమారి. అయిందా? అదే స్వీట్. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కుమారి. అందరూ ఫోన్లోనే చెప్పేసి కుమారి గారికి ఇవ్వాలని అమ్మలేదా ఉంది. లోపలికి వెళ్ళి మా అమ్మకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిందనమాట. ఈసారి కేక్ అది కూడా ఏం తెప్పించలేదులేండి. అలాగే స్వీట్స్ కూడా ఏం తెప్పించలేదు. ఇంకా మన ఇంట్లోనే మన పుట్టినరోజుల్లోనే స్వీట్స్ అవి కూడా చేస్తూనే ఉన్నాం కదా. ఇంకా బోల్డ్ స్వీట్స్ ఉన్నాయి ఇంట్లో. అయినా మన పుట్టినరోజులు స్పెషల్ అయిన సున్నుండలు మాత్రం అందరికీ కూడా చాలా మందికి నచ్చాయి ఈ సున్నుండలు. ఇంకా మా పైన వాళ్ళకి అది కూడా ఇద్దామన్నట్టు, అలాగే దేవుడి దగ్గర పెట్టడానికి కూడా ఇంకా సేమియా అది కూడా ఏం చేయలేదనమాట. ఈ సున్నుండలు చేసి ముందు దేవుడి దగ్గరకు తీసేసి ఇంకా తర్వాత మా పైన వాళ్ళకి అది ఇవ్వటానికి అది కూడా చేశాను అనమాట. ఇంక ఇక్కడ సున్నుండలు చేయటం కూడా అయిపోయింది. ఇంకా ముందైతే మాత్రం ఈ సున్నుండలు దేవుడి దగ్గర తీసినవి దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా మామయ్య కూడా ఉన్నారు. ఇంకా మామయ్యకి సున్నుండ తీసుకెళ్ళి ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. హ్యాపీ న్యూ ఇయర్ మామయ్య. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ స్నానం చేస్తుంది. ఇంకా అమ్మ స్నానం చేయడానికి వెళ్ళింది. ఇంకా తనకి తర్వాత ఇద్దాంలే అన్నట్టు ఇంకా పూజ దగ్గరకు వచ్చేసాను. నేను ఏదైనా దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే ఎవరికన్నా ఇవ్వాలి అలా ఏమనుకోను. దేవుడి దగ్గరికి ముందు తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా అవి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా నేను తినకపోతే తినకుండా ఉంటానేమో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తాను అనమాట. అంటే పూజ చేసుకున్న తర్వాతే ఇవ్వాలి అలా ఏమనుకోను. ఇంక ఇక్కడ చక్కగా చామంతి పూలు తీసుకురామంటే తీసుకొచ్చారు మా వారు. ఇంకా దేవుళ్ళకి చక్కగా బొట్లు అవి పెట్టేసి పువ్వులు పెట్టి ఇంకా దీపారాధన అయితే చేసేసుకొని నా పూజ అయితే మొదలేశాను. ఇంకే గోవిందనామాలు అవి యథావిధిగా నేను పూజ చేసుకునేటప్పుడు ఏవైతే చదువుకుంటానో అవన్నీ చదువుకున్నాను అనమాట. ఇంకా గుడికి అది కూడా ఏం వెళ్ళలేదులేండి. ఇంకా మీరు గుడికి వెళ్ళారా, మీరు ఏం స్పెషల్స్ చేశారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది మాత్రం మర్చిపోకుండా తప్పకుండా కమెంట్ చేయండి. ఇదిగోండి నా పూజ కూడా పూర్తయిపోయింది. హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎక్కువగా ఏం వీడియో తీయలేదులేండి. ఇంకా జనవరి 1 రోజు ఇంతవరకే వీడియో తీసి ఆపేశాను. చెప్పాను కదా కొంచెం అలసిపోయినట్టు నీరసంగా అలా అనిపించిందని.
మీరు మేము అందరం కూడా ఆరోగ్యంగా హ్యాపీగా 2025 కూడా మనం అందరం కూడా అనుకున్నట్టు విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మన సావిత్రి కుక్స్ తరపు నుంచి, అలాగే మన పుట్టింటి రుచుల తరపు నుంచి కూడా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.